మారు వేషంలో పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళి బాలు సత్యానికి దొరికిపోయిన రోహిణి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా మీనా డ్రైవింగ్ స్కూల్లో తనే ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకునే విద్యార్థిగా జాయిన్ అయింది కదా. బాలు దగ్గరుండి మరి అలా చేయాలి ఇలా చేయాలి అంటూ మీనాకు డ్రైవింగ్ అయితే బాగా నేర్పిస్తాడు. ఇంకా అలా నేర్పించిన తర్వాత ఇంకా రంగా వాళ్ళైతే ఫస్ట్ మీకే పెళ్లి వార్త చెప్పాలి, ఫస్ట్ కబురు మీకే చెప్పాలి, శుభలేఖలు రాకపోముందే తాంబూలం ఇచ్చి మరి పెళ్ళికి 4 జంటలు చక్కగా రెడీ అయ్యి రండి అంటూ కామాక్షి కాస్త చెప్తుంది. అదేంటి అలా చెప్తున్నావు? ఓ నీకు మేకప్ పిచ్చి కదా, అందుకని బాగా రెడీ అయ్యి రండి అని చెప్తున్నావా? మీ 4 జంటలు నా పక్కన నిలబడితే చాలురా, నేను ఇంకా ఎలాంటి భయం లేకుండా పెళ్ళి నిశ్చయంగా చాలా సంతోషంగా ధైర్యంగా చేసేస్తానురా అనగానే నువ్వెందుకు మా అమ్మ కంగారు పడతావు, మేము ఉన్నాం కదా అనగానే మీరే గనక లేకపోయి ఉంటే ఈ పెళ్ళి ఇలా జరుగుండేదా? మీరే గనక మా పక్కన ఉండకపోతే పరువు పోయి మేము ఇప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. 2 కుటుంబాల మధ్య మీరు మాట్లాడి మొత్తానికైతే పెళ్ళి కుదిర్చారు, చాలా సంతోషం రా, మీరే దగ్గరుండి చెయ్యాలిరా బాలు అనగానే తప్పకుండా బాబాయ్, నేను ఇంటి దగ్గర కళ్యాణ మండపంలో పూల డెకరేషన్స్ చేస్తాను, నేను కావాల్సినవన్నీ ట్రావెలింగ్ మొత్తం నేను చూసుకుంటాను అని చెప్పడంతో అయితే నేను ఫుడ్ టిఫిన్స్ మొత్తం అన్నీ నేను చూసుకుంటాను, తక్కువ రేటుకే తక్కువ ప్యాకేజ్తోనే మాట్లాడదాం మామ అని చెప్పనేసరికి చక్కగా అందరూ చూసావరే సత్యం, కుటుంబం అంటే ఎలా ఉండాలి, పెళ్లి వార్త ఇలా తీసుకొచ్చానో లేదో, నేను ఇది చేస్తాను అంటూ అందరూ కూడా నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి కుటుంబంలోంచి నాకు ఎవరొకరిని తీసుకునేవాడిరా, పిల్లోడో ఎవరొకరు పుట్టుంటే ఎవరు లేకుండా పోయారు అని చెప్పాను. కానీ ఎందుకురా బాధపడతావు, కన్యాదానం చేస్తున్నావు కదా నీ తమ్ముడు కూతురికి, వచ్చే జన్మలో మీకు పిల్లలు పుడతారులే, ఇంకా బాధపడకు అనగానే మనకు పిల్లలు లేకపోవడం ఏంటండి, బాలు మీనా మనకు పిల్లలు లాంటి వారు కాదా అనగానే కరెక్ట్గా చెప్పావే, పెళ్ళైన ఇన్నాళ్లకు మంచి మాట చెప్పావు అనేసరికి అయితే నన్ను దత్త తీసేసుకోండి మామ అని చెప్పాను. కానీ తప్పకుండా రా, నీలాంటి వాడు నా ఇంటికి వస్తాను అంటే నేను ఎందుకు వద్దంటాను, నా పరువుని నా బాధ్యతని నీ భుజాన వేసుకొని ఎంతో సంతోషంగా, కొడుకంటే ఎలా ఉండాలి అంటే నిన్ను ఆదర్శంగా చూపించేటట్టుగా ఉంటావు, అలాంటి తప్పుడు నిన్ను కాదంటానా, కోడలు ఎలాగా ఉండాలి అంటే మీనాను ఆదర్శంగా చూపించవచ్చు, ఇంటి బాధ్యత అంతా తన చేతుల్లో పెట్టి ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా ఇటు రంగా కామాక్షి ఇద్దరు కూడా సంతోషంగా చెప్పేసరికి ప్రభావతి మాత్రం కుళ్ళుకునేసరికి సరే ఇంకెప్పుడు ఏం మాటలా అనగానే అవునరా సత్యం, సరే పెళ్లి శుభలేఖలు అవి హడావిడి ఉంది, ఇంకా నేను వెళ్తాను అని చెప్పాను. కానీ సరే పద నేను వస్తాను అనేసరికి సరే కామాక్షి నువ్వు ఇంటికి వెళ్ళు, నేను సత్యం అలా శుభలేఖల వరకు వెళ్ళొస్తాము అని చెప్పాను. కానీ సరే అని ఇంకా ఇద్దరు కూడా అటు వెళ్ళిపోతారు. అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఇంకా చింతామణి చెప్పింది కదా ఆ విషయం గురించి ఆలోచించుకుంటూ వెళ్తూ ఉండగా బాలు ఏంటత్తా ఏం ఆలోచించుకుంటూ రోడ్డు కూడా దాటలేకపోతున్నావు అని కారుతో సహా కొంచెం ముందు బ్రేక్ వేసేసరికి ఏమీ లేదురా బాలు అనగానే కారు ఎక్కువ అని చెప్పాను. కానీ కారు ఎక్కుతుంది. ఏంటత్తా ఇందాకేదో అంటున్నావు, మీనా ఎదుగుతుంటే చూసి కుళ్ళుకుంటున్నారు, నీ ఎదుగుదలను ఆపాలని చూస్తున్నారు, జాగ్రత్తగా ఉండమ్మా అంటూ ఏదో హింట్ ఇస్తున్నావు కదా మీనాకు, ఏం జరిగిందత్తా, నీ నోట్లో మాట దాగదు, నువ్వు మనిషి పైకి ఎలా ఉన్నా అందరి మంచే కోరుకునే మనిషివి, మా అమ్మలా అయితే కాదని నాకు తెలుసత్తా, చెప్పత్తా అని చెప్పనేసరికి అది కాదురా బాలు, మీ అమ్మ డ్యాన్స్ స్కూల్లో చింతామణి అని జాయిన్ అయ్యింది, ఆవిడ ప్రతిసారి మీ అమ్మకు మీనా గురించి తప్పుగా చెప్తుందిరా, చెప్పడంతో మీనా ఏమో దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది, అంటే
ప్రభావతి ఏమో మీనా గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అందుకోసమేరా చెప్తున్నాను జాగ్రత్తగా ఉండమని. తప్పుగా అంటే అంటూ బాలు తిరగేసి అడిగేసరికి మొత్తం విషయం చెప్తుంది. చెప్పేసేసరికి అవునా, నేను చూసుకుంటానులే అత్త, నువ్వేం భయపడకు. మా అమ్మ కొమ్ములు ఎలా వంచాలో, మీనాకు ఎలా సపోర్ట్ ఇవ్వాలో నాకు తెలుసు అని చెప్పనగానే, అవునరా, మీ అమ్మ కోపంతో ఎదుటి వాళ్ళు చెప్పేది తన కోడల గురించే అన్న విషయం కూడా మర్చిపోతుందిరా. అంతే, మా ప్రభావతమ్మ తిన్న చోటే కక్కే రకం. మీనా వండినవన్నీ ఆవురావురమంటూ తింటూనే ఉంటుంది. మరో పక్క మళ్ళీ మీనా మీదే గొడవ పడుతూ ఉంటుంది. ఏంటో ఈ ప్రభావతమ్మ, ఎప్పటికీ ప్రభావతమ్మలో మార్పు వస్తుందో ఏంటో అనుకుంటూ ఇంకా ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సరే రా, నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి ఇంకా దిగి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత బాలు కాస్త కారు ట్రిప్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే సత్యం గబగబా టిఫిన్ చేస్తూ ఉంటాడు. ఏంటి మావయ్య ఎంత హడావిడిగా టిఫిన్ చేస్తున్నారు, ఎక్కడికైనా వెళ్ళాలా అని చెప్పాను. కానీ అవునమ్మా, ఈవేళ స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది, మీటింగ్కి వెళ్ళాలి అనగానే అవునా నేను వస్తాను అనేసరికి ఎందుకురా నువ్వెందుకు అని చెప్పాను. కానీ లేదు నాన్న, నేను వస్తాను, మనం గుడికి వెళ్దామండి, మామయ్య గారిని అక్కడ డ్రాప్ చేసేసి అని చెప్పాను. కానీ సరే అని వీళ్ళు ముగ్గురు బయలుదేరతారు. బయలుదేరేసరికి ఇదంతా విన్న రోహిణి పేరెంట్ టీచర్ మీటింగ్కి తప్పకుండా రావాలి అని ఆల్రెడీ ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేసి చెప్తారు. చెప్పడంతో పాటు నేను వేరే చోట ఉన్నాను అంటే వీడియో కాన్ఫరెన్స్లో అయినా సరే చెయ్యాలి అన్నట్టు చెప్తారు. చెప్పేసేసరికి సరే అని చెప్పి ఇంకా రోహిణి అయితే విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడంతో బాలు, మీనా, ఇటు సత్యం ముగ్గురు కూడా స్కూల్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సరే నేను వెళ్తాను అనగానే ఎక్కడికి నాన్న, నేను ఇక్కడే ఉంటాను అనేసరికి నువ్వెందుకురా, పేరెంట్ టీచర్ మీటింగ్ అవ్వడానికి సుమారు 2 గంటలు పడుతుంది, నువ్విక్కడుండి ఏం చేస్తావు అని చెప్పాను. కానీ లేదు నాన్న, ఉంటాను నీకు తోడుగా, నాకు ఈవేళ ట్రిప్స్ ఏమీ లేవు, ఇంకెందుకు ఇక్కడే ఉంటానన్నగాని నీకు చెప్పినా అర్థం కాదురా, ఎందుకు ఇలా నా వెంటే తిరుగుతానంటావు, నువ్వు కష్టపడడం నాకు ఇష్టం లేదు నాన్న, మరి మీనా ఒక్కదాన్ని కూడా కష్టపెట్టి పంపించేస్తావా అని చెప్పాను. కానీ ఏం పర్వాలేదు మామయ్య గారు, నేను ఆటోలో వెళ్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పాను. కానీ పద నాన్న అని బాలు ఇటు సత్యం ఇద్దరు కూడా లోపలికి వస్తారు. చాలామంది వాళ్ళు వస్తున్నారే అనగానే అవును అనేసరికి ఈలోపు సుగుణమ్మను చింటూ ఇద్దరు వస్తారు. ఇద్దరు రావడంతో సత్యం లోపలికి వెళ్ళిపోతాడు. బాలు వాళ్ళు మాట్లాడుతుండేసరికి ఇదేంటి బాలు ఎక్కడికి వచ్చాడు, ఇప్పుడు ఇంకా ఏం జరుగుతుందో ఏంటో, ఈ బాలు నాకు ఎదురు పడకూడదన్న ప్రతిసారి ఎదురు పడుతూనే ఉంటున్నాడని సూగునమ్మ కాస్త తిట్టుకుంటూనే ఇంకా లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఏంటమ్మా, మీ కూతురు ఎక్కడో ఉందంట కదా, వీడియో కాన్ఫరెన్స్లోకి వస్తాను అని చెప్పింది అని చెప్పనేసరికి అవునండి దుబాయ్లో ఉంది అని చెప్పాను. కానీ దుబాయ్లో ఉందా, సరే అని చెప్పి ఇంకా వీడియో కాన్ఫరెన్స్లో లోపలికి వచ్చిన తర్వాత అందరు కూడా కూర్చున్న తర్వాత ఎక్కడ మీ అమ్మాయి ఎక్కడ కనిపించదే, ఇంకా రాలేదు అని చెప్పాను. కానీ వస్తుంది మేడం అని చెప్పాను. కానీ ఈలోపు ఏం చేస్తుంది రోహిణి, ఏం చేస్తుందంటే విగ్ పెట్టేసుకుంటుంది. విగ్ పెట్టుకుని స్పెట్స్ పెట్టేసుకునేసరికి గుర్తుపట్టేస్తున్నారా అనగానే ఖచ్చితంగా తెలుస్తావు అని చెప్పనేసరికి ఇంకా మాస్క్ కూడా తీసుకుని పెట్టుకుంటుంది. గుర్తుపట్టవు, నీ వాయిస్ గుర్తుపట్టేస్తారు కదా, సరే నేను మాట్లాడను, నువ్వేం మాట్లాడు, నేను చెప్పిన దానికి 3 సమాధానాలు, మీ అబ్బాయి ఎలా చదువుతున్నాడు ఏంటి అంటే ఆయన ఓకే ఓకే అన్నట్టు దానికి తగ్గట్టుగా సమాధానాలు చెప్పు, కెమెరా వెనకాల నువ్వు ఉండు, కెమెరా ముందు నేనుంటాను అని చెప్పి ఇంకా రోహిణి ఇంకా విద్య ఇద్దరు చేస్తారు. ఎందుకంటే విద్యకు రోహిణి చెప్తే ఎంతంటే అంత, రోహిణి కోసం ఏదైనా చేస్తుంది విద్య. సో అందుకని ఇద్దరు కూడా కెమెరా ముందుకు వస్తారు. వీడియో కాన్ఫరెన్స్ అనేసరికి ఇంకా
తెరేస్తారు. తెర మీద వీడియోలో వస్తుంది. వీడియోలో వచ్చేసరికి గుడ్ మార్నింగ్ మేడం అనగాని, గుడ్ మార్నింగ్ అనగాని, ఏంటండి మీ అమ్మాయి దుబాయ్లో ఉండి కూడా మొహానికి మాస్క్ పెట్టుకునే ఉంది, అక్కడ ప్రాబ్లము అనేసరికి సరే సరే అని సత్యం గమనిస్తూనే ఉంటాడు. అలా చూస్తూనే ఉంటాడు. చింటూ వాళ్ళ అమ్మ ఎవరు ఎవరు అని చూస్తూనే ఉంటాడు. సత్యం అయితే చూస్తూనే ఉండేసరికి ఇంకా వీడియో కాన్ఫరెన్స్ అది ఇది చూస్తుంటే చుట్టూ గోడ అది చూసి ఇదేదో ఇక్కడ దానిలాగే ఉందే, చుట్టూ కూడా ఇక్కడే అని కనిపిస్తుంది, ఇక్కడ ట్రాఫిక్ సౌండ్సే వినిపిస్తున్నాయి అని చెప్పి సత్యంకి మనసులో ఏదో ఆందోళన ఆలోచన వస్తూ ఉంటుంది. నిజంగానే దుబాయ్లో ఉండే మాట్లాడుతుందా లేక ఎక్కడి నుంచే మాట్లాడుతుందా అన్న ఆలోచనతో సత్యం అయితే ఉంటాడు. అడిగిన ప్రశ్నలన్నింటికి విద్య వెనకాలండి సమాధానం చెప్తుంది. ఎదర రోహిణి ఉంటుంది. సరే ఇంకా నేను ఉంటాను అని చెప్పి వీడియో ఆఫ్ చేసేస్తుంది. అమ్మయ్య గండం గడిచింది అని చెప్పి అమ్మ ఆ హెయిర్ స్టైలు అవన్నీ కూడా తీయకుండా అలానే ఉంచేసేసరికి అప్పటికి చెప్తూ ఉంటాడు పక్క నుంచి చింటూ, అది అమ్మ వాయిస్ కాదు, అమ్మ వాయిస్ కాదు అని. అది కాస్త సత్యం చెవున పడుతుంది. ఇదేంటి వాళ్ళమ్మ వాయిస్ కాదు అని అంటున్నాడు, నాకు కూడా ఆ వాయిస్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది, ఆ వాయిస్ నేను ఎక్కడ విన్నాను అని ఆలోచించుకుంటూ పేరెంట్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత సత్యం బయటకు వచ్చేసరికి నాన్న అని చెప్పనగానే చెప్పరా బాలు అని చెప్పనేసరికి ఏంటి నాన్న ఏం ఆలోచిస్తున్నావు, చింటూ వాళ్ళమ్మ వీడియో కాన్ఫరెన్స్లోకి వచ్చిందిరా, మొహం ఎవరో గుర్తుపట్టకుండా ఉండున్నట్టుగా హెయిర్ స్టైలు, మొహానికి మాస్కు, కళ్ళజోడు, వీడియో కాన్ఫరెన్స్లో అంత పెట్టుకుని రావాల్సిన అవసరం లేదు, మాస్క్ కూడా పెట్టుకుని పని లేదు, కానీ తనని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడం కోసం పెట్టుకున్నట్టుగా నాకు అనిపించిందిరా. పైగా చింటూ కూడా ఏమన్నాడంటే అది అమ్మ వాయిస్లా లేదు అని వాళ్ళ నాన్న అమ్మమ్మతో చెప్తూ ఉంటే వాళ్ళ అమ్మమ్మేమో వాడిని కసురుతూ ఉంది. ఇది మాత్రమే విన్నాను రా అని చెప్పనేసరికి ఏంటి నాన్న ఏంటి నువ్వనేది, నువ్వు చెప్పేది నిజమా అనగానే అవును అనేసరికి ఈలోపు వాళ్ళు రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటారు. అయితే పద వాళ్ళనే నిలదీసి అడుగుదాము అని చెప్పాను కానీ లేదురా మనకెందుకు మనకేం అవసరం అనగానే లేదు నాన్న ఏదో తప్పు జరుగుతుందని నా మనసు కనిపిస్తుంది, ఆవిడ ఎన్నోసార్లు నా ముందు ఏదో చెప్పడానికి ప్రయత్నించినట్టు చెప్పకుండా ఆగిపోయినట్టు నాకు ఎన్నోసార్లు అనిపించింది నాన్న, అసలు ఏంటో ఆ కథ ఏంటో అనేది తెలుసుకోవాలి కదా, మనం తెలుసుకోకపోతే ఎలాగా, వాడిని మనం దత్తత తీసుకుందాము అన్న ఉద్దేశానికి వచ్చాము, అలాంటి తప్పుడు వాడు మరి ఈ రకంగా ఉండడం ఏంటో తెలియాలి కదా అనగానే మనం ఏం తీసుకోలేదు కదరా, అయినా వాళ్ళ గురించి మనకెందుకు అనగానే లేదు నాన్న ఏదో జరుగుతుంది, అది మన కుటుంబానికి సంబంధించే అని నా 6th సెన్స్ చెప్తుంది, పద నాన్న ముందు అని చెప్పి బాలు సత్యాన్ని కారు ఎక్కించుకుని సుగుణమ్మ వాళ్ళు ఎలా వెళ్తుంటే అలా వెళ్తాడు. సుగుణమ్మను డైరెక్ట్గా రోహిణి ఏం చెప్తుందంటే ఆటోలు ఉండగానే ఫోన్ చేసి నువ్వు విద్య వాళ్ళ ఇంటికి చింటూని తీసుకుని వచ్చేసే అనగానే సరే అని చెప్తుంది. చెప్పేసరికి సరాసరి ఆటో చింటూ విద్య వాళ్ళ ఇంటికి పోనిస్తారు. ఇంకా బాలు వాళ్ళు కొంచెం దూరంగానే ఉండేసరికి వీళ్ళిద్దరూ దిగి విద్య వాళ్ళ దగ్గరికి వెళ్తారు. విద్య వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి అదేంటి విద్య రూమ్ దగ్గరికి వచ్చారు అని చెప్పాను కానీ విద్య రూమా, ఇప్పుడు గుర్తొచ్చిందిరా, నేను ఆ వీడియో కాన్ఫరెన్స్లో విన్న వాయిస్ విద్యదే కన్ఫామ్గా చెప్తాను అనగానే ఏంటి నాన్న ఏమంటున్నావు అనగానే అవునరా నేను ఆ వీడియోలో విన్న వాయిస్ విద్యతే, ఎదురుగా ఉన్న మనిషి మాట్లాడుతుందా లేదా అనేది తెలీదు, ఎందుకంటే ఫేస్కి మాస్క్ పెట్టేసుకుంది, మనకి తను మాట్లాడినా పెదాలు కనపడవు కాబట్టి వెనక నుంచి ఎవరో మాట్లాడారని రీసౌండ్ అయితే తెలిసింది, ఆ వాయిస్ విద్యదేరా అని చెప్పనేసరికి విద్యదా అంటే ఏంటి నాన్న, అంటే దుబాయ్లో ఉన్నది చెప్పింది అబద్ధం అంటావా, ఏమో అదే అయ్యుండొచ్చు, పద లోపలికి వెళ్ళి చూద్దాం రా నాన్న అని చెప్పి బాలు ఇటు సత్యం ఇద్దరు కూడా లోపలికి వస్తారు. వచ్చేసరికి ఇంకా రోహిణి రిలాక్స్గా కూర్చుని విగ్గు కూడా తీయకుండా మాస్క్ ఒక పక్కన అదో పక్కన ఇంకా పెట్టేసుకునేసరికి చింటూ వస్తున్నాడే అనగానే వెంటనే మాస్క్ పెట్టుకుంటుంది, వాడిని భయపెట్టడం కోసమని మాస్క్ పెట్టుకుని విగ్గుతో కూర్చుని ఉండేసరికి ఈలోపు
సుగుణమ్మ చింటూ లోపలికి వస్తారు. లోపలికి రావడంతో అమ్మ రోహిణి, అమ్మ రోహిణి అని చెప్పి పిలిచేసరికి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటుంది. ఎవరు మాట్లాడడం లేదేంటి అని చెప్పి అనగానే అదిగో అమ్మ తనే రోహిణి అనేసరికి తను రోహిణియా అని ముందుకెళ్ళి చూడడంతో మొహానికి మాస్క్ ఉంటుంది, హెయిర్ స్టైల్ అది డిఫరెంట్గా ఉంటుంది. అమ్మ నువ్వు వీడియోలో మాట్లాడింది నీ వాయిస్ కాదు కదా, అది ఈ విద్య ఆంటీ వాయిస్ కదా అనగానే అవునరా చింటూ మీ అమ్మ వాయిస్ అయితే అందరూ గుర్తుపట్టేస్తారు అని నా వాయిస్తో మాట్లాడమని చెప్పింది అని చెప్పనేసరికి ఆ మాటలు కాస్త వీళ్ళు లోపలికి వచ్చేసారు కదా, వీళ్ళిద్దరూ గుమ్మం దగ్గరే నిలబడి చాటుగా ఉండి వింటారు. అవునా నేను అప్పటికీ చెప్పానమ్మమ్మ ఇది అమ్మ వాయిస్ కాదు అని అనగాని ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పాను. కానీ ఏం చేయమంటావమ్మా, ఆవిడేమో వీడియో కాన్ఫరెన్స్లో అయినా మాట్లాడమని చెప్తుంది. పైగా అక్కడ చూస్తే మా మామయ్య గారు ఉన్నారు, మా మామయ్య గారు నన్ను గుర్తుపట్టేస్తే అని చెప్పనేసరికి నువ్వు గుర్తుపట్టేస్తావని నువ్వు మాట్లాడలేదు, విద్యతో మాట్లాడించారు. విద్య వాయిస్ వాళ్ళు గుర్తుపట్టరా? విద్య వాయిస్ గుర్తుపట్టడానికి విద్య అస్తమాను వాళ్ళతో మాట్లాడదు కదా, సో గుర్తుండదు. నేనైతే ఉదయం లేచిన కాంచి సాయంత్రం వరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి నేను ఎలా కొంచెం స్టైల్గా మాట్లాడినా మా మామయ్య గారు వాయిస్ గుర్తుపట్టేస్తారు. మా మామయ్య గారు చాలా తెలివైన వాళ్ళు, మనకి పైకి అమాయకుడులా సైలెంట్గా డీసెంట్గా కనిపిస్తారు కానీ ఆయన చాలా తెలివైన వారు. బాలు అయితే ఇంకా తెలివైన వాడు. అయినా అక్కడ వీడియోలో బాలు లేడు కాబట్టి సరిపోయింది, మా మామయ్య గారు మాత్రమే ఉన్నారు కదా, ఏదో రకంగా మేనేజ్ చేసేసాను, ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు అనగాని నాకెప్పుడో అనుమానం వచ్చింది పార్లలమ్మ అనుకుంటూ క్లాప్స్ కొట్టుకుంటూ లోపలికి వస్తాడు బాలు. ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఏంటి పార్లలమ్మ దుబాయ్ అంటే ఇదేనా? మా నాన్న అప్పటికీ చెప్తూనే ఉన్నాడు అది దుబాయ్లా లేదురా, ఆ వాయిస్ కూడా నేను ఎక్కడో విన్నాను అని. ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది, నువ్వు చెప్పింది నిజమే నాన్న, ఆ వాయిస్ విద్యదే. కావాలనే తను మాట్లాడితే ఎక్కడ దొరికిపోతుందో అన్న భయంతోని విద్యతోటే మాట్లాడించిందని క్లియర్గా తెలుస్తుంది. ఏంటిదంతా, ఏంటి నాటకం అని చెప్పనగానే అది బాలు అనేసరికి బాలు జరిగిన విషయం అంతా నేను చెప్తాను అనగానే అమ్మ నువ్వు కొంచెం నోరు మూసుకుని ఊరుకుంటావా అని చెప్పనగానే నువ్వు నోరు మూసుకుని ఊరుకోవే, ఇన్ని రోజులు ఈ నిజాన్ని ఎప్పుడో బాలు వాళ్ళకి చెప్పు అని చెప్తూనే ఉన్నాను. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, రేపన్న రోజున నిజం బయటపడితే నీ జీవితం రోడ్డున పడుతుంది, నేను చెప్పేది విను అని ఎన్నోసార్లు నీకు చెప్పాను, అయినా సరే నా మాట వినిపించుకున్నావు కాదు. ఇప్పుడు చూడు ఎంత ముప్పొచ్చిందో, ఎంత ప్రమాదం జరుగుతుందో. ఇప్పుడు గనక ఈ విషయం మీ అత్తగారి వరకు వెళ్తే ఇంకేమైనా ఉందా? నీకు చెప్తే అర్థం కాదు. బాబు నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి. నా కూతురు జీవితం ఇలా అవ్వడానికి కారణం నేనే. చిన్నతనంలోనే నా భర్త చేసిన అప్పులు తీర్చలేక నా భర్త చనిపోయాడు. మా కుటుంబమే భారంగా నడుస్తున్న సమయంలో అప్పు ఇచ్చిన వాళ్ళు పెద్ద వయసు అయినా సరే వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. సరే అని నా కూతురు గొంతుని నేనే కోసాను, వాడికిచ్చి పెళ్లి చేశాను. పెళ్ళైన సంవత్సరం దాటిన తర్వాత నా కూతురు నెల తప్పింది. నెల తప్పడంతోటే ఇంకా వాడైతే డాక్టర్ తిరగబడి చనిపోయాడు. ఇంకా నా కూతురు జీవితం మోడుబారిన జీవితంలా మారిపోయింది. కడుపులోని బిడ్డ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేసరికి నా కూతురు తట్టుకోలేకపోయింది. బిడ్డ కాస్త పుట్టాడు, ఆ బిడ్డే ఈ చింటూ. బిడ్డ పుట్టిన తర్వాత దాని జీవితం ఇంకా ఎండమావిలా తయారైంది. అప్పుడే ఈ విద్య తన స్నేహితురాలు తను వచ్చి ధైర్యం చెప్పి తనతో పాటు రాజమండ్రి తీసుకొచ్చి బ్యూటీ పార్లర్ కోర్సు కూడా తనే నేర్పించి తనే తోడుగా ఉంది. నా కూతురు తన కాళ్ళ మీద తను బ్రతుకుతూ మా కుటుంబాన్ని పోషిస్తుంది. ఆ సమయంలోనే మనోజ్ పరిచయం అయ్యాడు. మనోజ్కి తన గతమంతా చెప్తే ఎక్కడ తనను పెళ్లి చేసుకోడో అన్న ఉద్దేశంతో చెప్పలేదు. ఈలోపు మీ అమ్మగారికి డబ్బంటే ఇష్టము అన్న ఉద్దేశంతో ఆవిడి మనసును కూడా మాయ చేయాలని వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడంటూ కోట్ల బిజినెస్లు ఉన్నాయని చెప్పుకొచ్చింది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా సత్యం షాక్ అయిపోతాడు. అంటే కోట్ల బిజినెస్లు ఏమీ లేవు,
కానీ అబద్ధం చెప్పింది. చనిపోయిన తండ్రినేమో బ్రతికున్నాడు అని చెప్పి మొన్ననే చంపేసింది. బ్రతికున్న తల్లి ఎప్పుడో చనిపోయిందని మా అందరి ముందు చెప్పింది. అంతే కదమ్మా అని చెప్పాను. కానీ అయ్యా, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అయ్యా. నా కూతురు తన జీవితం గురించి ఆలోచించే అలా చేసిందే తప్ప వేరే ఉద్దేశం కాదయ్యా. నీ కూతురు లేనిపోని అబద్ధాలు చెప్పి నా భార్యని మోసం చేసి లేనిపోని ఆశలు తనకు కల్పించారు. తర్వాత వాళ్ళ నాన్న చనిపోయాడు అని చెప్పి ఆస్తులన్నీ కోర్టులో ఉన్నాయని చెప్పుకొచ్చారా? అవన్నీ నేను కావాలని చెప్పినవి కాదు మామయ్య. నన్ను అర్థం చేసుకోండి. మీ మనోజ్ని పెళ్లి చేసుకోవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. మనోజ్ లేకపోతే నేను ఉండలేను మామయ్య. దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను మామయ్య అని చెప్పనేసరికి, ఆగుపార్లమ్మ, చేసిన ఎగస్టాలు చాలు. ఏం చేసావు? ఇన్ని అబద్ధాలు ఆడుతూ ఎక్కడైనా నువ్వు కొంచెం తగ్గి ఉన్నావా? ఎంత పేట్రేగిపోయావు, ఎంత రెచ్చిపోయి మాట్లాడావు. నా దగ్గర ఫోన్ని దొంగతనం చేసింది నువ్వే కదా? దొంగతనం చేసి ఆ గుణాగాడికిచ్చి నా బామ్మద్ది ఆ శివగాడి వీడియో బయటకు వచ్చేటట్టు చేసింది నువ్వే కదా అని చెప్పనేసరికి, నేనే బాలు, అది నేనే, నన్ను క్షమించు. ఎందుకంటే నన్ను ఒకడు టార్చర్ చేస్తున్నాడు. ఆ దినేష్ గాడికి నా గురించి మొత్తం తెలుసు. వాడు నన్ను పదే పదే టార్చర్ చేస్తున్నాడు. వాడి బాధను నుంచి తప్పించుకోవడం కోసం నేను గుణ హెల్ప్ అడిగాను. అడిగేసరికి గుణ దానికి ప్రతిఫలంగా శివ తన దగ్గర మానేశాడు కాబట్టి దానికి సంబంధించిన వీడియో నీ ఫోన్లో ఉంది అని ఆ ఫోన్ను తీసుకొచ్చి ఇవ్వమని అడిగాడు. ఏం చేయమంటావు? నా నా కాపురాన్ని రిస్క్లో పెట్టుకోవడం ఇష్టం లేకనే నీ దగ్గర ఫోన్ని కొట్టేసి నేను అది వాడికి ఇచ్చాను అనగానే, బుద్ధుండే చేసావమ్మా పని. నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావు. ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న బాబు జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నావు కదా? కొంచెం అంటే కొంచెం కూడా ఆలోచించవా? మళ్ళీ ప్రభావతిని పక్క నుండి నువ్వే రెచ్చగొట్టావు అని చెప్పనేసరికి, ఇదంతా నా కాపురం గురించే చేశానే తప్ప. క్షమించండి మావయ్య, ఇదంతా నా కాపురం నిలబెట్టుకోవడానికి చేసిన పనులే తప్ప ఎవరి స్వార్థంగా నేను ఏమీ చేసినది కాదు. నాకు ఇందులో కలిసొచ్చింది కూడా ఏమీ లేదు అని చెప్పనేసరికి, అదంతా అనవసరం, అదంతా వేస్ట్ కూడా. అయినా ఎందుకు పదే పదే ఇలాంటి పనులు చేస్తున్నావు? మీ అత్తగారిని ఇంకా ఇంకా రెచ్చగొడుతూ, మీ అత్తగారికి ఇంకా ఆశలు రేపుతూ ఎందుకు ఈ రకంగా చేయడం చెప్పు? అలా చేయడం వల్ల నీకు కలిసి వచ్చేదేంటమ్మా అనగానే, అది కాదు మామయ్య, నేను ఇదంతా కావాలని చేయలేదు అంటున్నాను కదా మామయ్య. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను నార్మల్గానే నా విషయంలో ఇలా తప్పు జరుగుతుందని కూడా అనుకోలేదు. కానీ జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఇంకా నేను ఏమీ చేయలేకపోయాను. అంతే తప్ప నా తప్పు లేదు మామయ్య. దయచేసి అర్థం చేసుకోండి. ఇదంతా నా జీవితం కోసమే. నీ జీవితం గురించి ఆలోచించుకున్న పర్లలమ్మ, మరి వాడి జీవితం ఏం చేస్తావు? వాడు నీ కొడుకు అన్న విషయం ఇంట్లో చెప్పగలుగుతావా? చెప్పలేవు. మరి అలాంటి తప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏం చెప్పి మేనేజ్ చేస్తావు చెప్పు పార్లలమ్మ అని చెప్పి మాట్లాడుతూ ఉండగా ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక తల దించుకుని ఉండిపోతుంది ఇంకా రోహిణి అయితే. చెప్పు పార్లలమ్మ, సైలెంట్గా ఉంటావేంటి? ఇన్ని అబద్ధాలు చెప్పావు, ఇంత మోసం చేశావు. వీడు నార్మల్గానే మా ఇంటికి వస్తేనే చూసి వార్వలేదు మా అమ్మ. అలాంటిది వీడు నీ కొడుకు అన్న విషయం తెలిస్తే ఇంట్లో నిన్ను ఉండనిస్తుందా? ఇంట్లోంచి నిన్ను బయటకు గెంటేయిదా అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు. చూడు పార్లలమ్మ అంటూ బాలు అయితే వార్నింగ్ ఇస్తాడు. నువ్వు చింటూకు అన్యాయం చేస్తున్నావు అన్న విషయం నాకు తెలిస్తే ఖచ్చితంగా నేనే ప్రభావతమ్మ ముందు మొత్తం విషయాలన్నీ బయట పెట్టేస్తాను. తర్వాత నీ ఇష్టమని చెప్పి బాలు కాస్త గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి రోహిణి ఇలాగే బాలుకి సత్యానికి అడ్డంగా దొరికిపోతే రోహిణి పరిస్థితి ఏంటి? బాలు మరి ఇంట్లో చెప్పకుండా ఆగుతాడా? అసలే బాలుకి నిజాలు తెలిస్తే అస్సలు ఆగడం కష్టం. మరి రోహిణి గురించి నిజాలు తెలిస్తే బాలు ఆగే పరిస్థితి ఉంటుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.